నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. దేవుడిచ్చిన అన్న ఎవరు అంటున్నారు ఈ మాట? సాక్షాత్తు నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారాల కుమారుడు. మరి లోకేష్ పవన్ అనుబంధానికి ఫిదా అవుతున్న కూటమి శ్రేణులండి. కూటమి శ్రేణులకి ఇది మంచి శుభవార్త. ఎందుకంటే చిన్న చిన్న విభేదాలు ఇంకోటన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయన్నా వాళ్ళందరికీ పటాపంచలు అయిపోవాలి. అందుకనే వాళ్ళు ఎప్పుడూ ఆప్యాయంగా ఉంటుంటారు. సొంత తమ్ముళ్ళలాగా పవన్ కళ్యాణ్ లోకేష్ని చూస్తుంటారు. ఒక తల్లికి పుట్టకపోయినా అంతకు మించి అనుబంధం నీది నాది ఉందన్న అంటూ లోకేష్ కూడా అంత ఆప్యాయంగా ఉంటాడు. పవన్ను దేవుడిచ్చిన అన్నగా భావిస్తున్న నారా లోకేష్ అంటున్నారు తమ్ముళ్ళు అవనియండి, సైనికులు అవనియండి. మరి ప్రతి సందర్భంలో పవన్ను తెగ పొగిడేస్తున్న లోకేష్, పవన్ చేసిన త్యాగాన్ని, తమకు చేసిన సాయాన్ని ఎప్పుడూ ఆయన గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాడు. భువనేశ్వరి గారితో సహా ఆమె కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చాడు, గొప్పవాడు అంటారు. ఇంకేం కావాలి? పవన్ సైతం లోకేష్పై పలుమార్లు ప్రశంసలు. పవన్ కళ్యాణ్ కూడా ఏమీ తగ్గట్లేదు ఆ విషయంలోని. ఏది వేరే రకంగా ఆయనకు ఆలోచనలు ఏం లేవు. లోకేష్ ది బెస్ట్, లోకేష్ వెరీ గుడ్, తండ్రికి తగ్గ తనయుడు, తప్పే ఉంది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, చిరంజీవి గారు ఇంకా ఆయన శిఖరాన్ని ఇంక మనం ఎవరో కూడా టచ్ చేయలేరు, ఏ యాక్టర్ కూడా. ఆయనకంటూ ఒక స్పేస్ ఏర్పరచుకున్నాడు. సో ఆయన వారసుడిగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చిరుకి తగ్గ పవన్ స్టార్ రా అంటారు. ఎందుకు పోల్చడం అన్నది సామాజికంగా ఏ అంశాల్లో అయినప్పటికీ కూడా కొన్ని పోలికలు ఉంటాయి. అది మామూలుగా జరిగే అంశమే. అది ఆయన ఆ పోలికలు వచ్చినాయిరా అంటారు, లేదా ఆ వారసుట్రా ఆయనలా చేస్తున్నారా అంటాడు. చిరంజీవి గారు అనేసరికల్లా నెక్స్ట్ వచ్చేది పవన్ కళ్యాణ్ పేరే వస్తుంది. మరి రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఆటోమేటిక్గా లోకేష్ వారసత్వంతో ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా అదేదో రాంగ్ అనో ఏదో వ్యతిరేకమనో ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం లేదు. అందుకనే లోకేష్ గారిని కూడా పొగుడతాడు ఈయన. ఎందుకంటే ఆ తండ్రి ఆలోచనలు, ఆ తండ్రి కష్టం, ఆ తండ్రి స్పీడు, ఆయన రాజకీయం అవన్నీ కూడా ఈయన అలవాటు చేసుకున్నాడు లోకేష్. ఇప్పుడు సామాన్యంగా చూడడానికి లేదు, ఆయన గురించి మాట్లాడడానికి లేదు. లోకేష్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు వణుకు పట్టుకుంటున్నది కొంతమందికి. ఎందుకు వచ్చింది రా బాబు అనవసరంగా అతను గెలకడం అని. మరి రాజకీయాల్లో మిత్రపక్షాలంటే ఇలా ఉండాలి అంటున్న నెటిజన్లండి. రాజకీయాల్లో మిత్రపక్షాలంటే ఈ రకంగా ఉండాలని. మరి తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోకేష్ పవన్ ఆలింగను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో సోషల్ మీడియా అనేది షేక్ చేస్తున్నది. ఈ ఇద్దరు యువనేతల బాండింగ్ కలకాలం కొనసాగాలని ఆశీర్వదిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు కూటమి శ్రేణులు. మరి వీరి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని సోషల్ మీడియాలో ఓ విపరీతమైన కామెంట్స్. అంతేకాకుండా 2023 సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు. అదొక ఊహించిన పరిణామం. దేశమంతా కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది, ఏంటి చంద్రబాబుని అరెస్ట్ చేశారని. మరి ఆ సమయంలో రాజమండ్రి జైల్లో రిమాండ్పై ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. అక్కడే ఏపీలో ఎన్డీఏ కూటమికి బీజం పడింది, అందరికీ తెలిసిన అంశమే. మరి చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో లోకేష్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు, నేనున్నాను తమ్ముడు, యూ డోంట్ వెరీ, నేను చూసుకుంటాను, మనమే వెళ్తాం, నువ్వేమి టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా అన్నాడు. మరి నాటి నుంచి తనకి భరోసానిచ్చిన పవన్ను అన్న అంటూ ఆప్యాయంగా ఎక్కడ కనిపించినా పలకరిస్తుంటాడు, ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతుంటాడు. మరి ఈ ఇద్దరు ఎక్కడ కలిసినా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అన్నది ఆప్యాయం అండి. అదొక అనురాగం, మన సొంతం అన్న ఫీలింగ్తో చేసుకుంటారు. ఏదో కనిపించారు కదా అని చెప్పి ఇలాగ ఏదో హక్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మరి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు సమీపిస్తుంది. 20 నెలలుగా కూటమి సమన్వయంతో ముందుకు సాగుతుంది. పవన్ లోకేష్ మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ మధ్య ఆయన మధ్య ఎటువంటి గ్యాప్ కూడా లేదు. బాబు పవన్ మధ్య కూడా మంచి రిలేషన్ కొనసాగుతుంది. మరి కూటమిలో ఐకమత్యంతో సాగుతున్న పవన్, లోకేష్, చంద్రబాబు వీళ్ళు ముగ్గురు ఈ రకంగా ఉంటే తిరుగు లేదు అన్నది. మరి కూటమిలో విభేదాలు వస్తాయని ఆశగా అయితే వైఎస్ఆర్సీపీ చూస్తుంది. రాజకీయాల్లో ఇది మామూలు. మరి టీడీపీ జనసేన విడిపోతేనే కానీ తమకు ఛాన్స్ రాదని వైసీపీ భావించడం. మరి టీడీపీ జనసేన కలిసిన 2 పర్యాయాలు వైసీపీ ఓటమి పాలవడం. మరి వైసీపీ ఆశలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనబడటం
లేదని జరుగుతున్న ప్రచారం. మరి రోజు రోజుకి బలపడుతున్న కూటమి అగ్రనేతల ఐక్యత. సో ఇలాంటి ఈక్వేషన్స్లో వీళ్ళిద్దరూ కలయిక వైఎస్ఆర్సీపీకి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మేమైతే విడిపోయే ప్రసక్తి లేదు, 15 సంవత్సరాలు ఇదిగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామని చెప్పి వీళ్ళు మాటలు. దానికి తోడు ఈ ఆత్మీయ కలయికలు, ఈ ఆలింగలాలు, దేవుడిచ్చిన అన్న నా పవన్ అన్న అని లోకేష్ భావిస్తుండడం అన్నది కూటమికి ఒక బంపర్ న్యూస్ లాగా తయారైంది, ఒక సూపర్ గిఫ్ట్లా కూడా తయారైంది. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయనుకోండి, వీళ్ళిద్దరిని చూసారనుకోండి, మనం అందులో కానీ ఏమైనా పుల్ల పెట్టడానికో ఏలు పెట్టడానికో చూసామంటే ఆ ఏలు తీసేస్తారా బాబు, మనం ఎందుకు అందులో దూరకూడదు, వాళ్ళిద్దరూ అలాగే ఉంటేనే 4 కాలాల పాటు పార్టీ బాగుంటుంది, పాలన వైపు వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ అధికారం చేజెక్కించుకుంటే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ వదలకూడదంటే వీళ్ళిద్దరూ చేయి వదలకూడదు. అది ముఖ్యం ఆంధ్రప్రదేశ్కని ఆల్రెడీ కూటమి శ్రేణులందరూ కూడా ఫిక్స్ అయిపోయారట. అందుకే శబాష్ మీ బంధం అంటున్నారు.